నెక్స్ట్ అమరావతి అభివృద్ధికి దాదాపు మనకు ఏడీబీ ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు 15,000 కోట్లు రుణం ఇవ్వటానికి అంగీకరించినాయి. ఇక్కడ 11,000 కోట్లు ఉడ్కో అనే సంస్థ రుణం ఇవ్వడానికి అంగీకరించింది. అంటే ఏడీబీ అండ్ ఉడ్కో, ఇక్కడ ఉడ్కో అనేది మనకు ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. దీన్ని షార్ట్కట్లో వరల్డ్ బ్యాంకు అంటారు దీన్ని. మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ అండి. మరి వీళ్ళు దాదాపు అంటే వీళ్ళ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వము రుణ రూపంలో తీసుకొని మన రాష్ట్రానికి గ్రాంటు రూపంలో ఆర్థిక సహకారం అందిస్తుంది. అంటే ప్రపంచ బ్యాంకు నుంచి కానీ ఏడీబీ నుంచి కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రుణ రూపంలో తీసుకొని మన అమరావతి అభివృద్ధికి గ్రాంటు రూపంలో ఆర్థిక సహకారం అందిస్తుంది. ఇక ఉడ్కో అనే ఒక సంస్థ ఉంది, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. అంటే కేంద్ర ప్రభుత్వం తరపున దేశంలో గృహాలను నిర్మించే సంస్థ ఉడ్కో అంటారు, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. ఈ ఉడ్కో కూడా 11,000 కోట్ల రుణం ఇవ్వడానికి మరి అంగీకరించింది. అంటే ఇప్పుడు మనకు ప్రపంచ బ్యాంకు మనకు డాలర్ రూపంలో అప్పిస్తుందండి, డాలర్ రూపంలో అప్పిస్తుంది. ప్రపంచ బ్యాంకు 13,440 కోట్లు ఇస్తే మిగతా రిమైనింగ్ అప్పు ఏడీబీ ఇస్తుంది 15,000 కోట్లలో. అంటే 13,440 కోట్లు ఇస్తుంది వరల్డ్ బ్యాంకు, మిగతాది ఏడీబీ కలుపుతుందంటే అది కలిపితే 1,500 కోట్లు అవుతాయి, 1,500 కోట్లు 15,000 కోట్లు అవుతాయి. మరి మిగతాది 11,000 ఉడ్కో మనకు అప్పిస్తుంది. దాంతో అమరావతిని అభివృద్ధి చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత మనం అమరావతిలో జనరల్గా అమరావతి ఇక్కడ పర్యాటక కేంద్రం, అమరావతిలో పర్యాటక కేంద్రం, టూరిజం సెంటర్ ఇన్ అమరావతి. మరి టూరిజం సెంటర్ ఇన్ అమరావతి అంటే అమరావతిలో 500 కోట్ల రూపాయలతో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 500 కోట్ల రూపాయలతో చూడండి అమరావతిని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. టూరిజం హబ్, అమరావతి డెవలప్మెంట్ టూరిజం హబ్. మరి అలాట్మెంట్ ఫండ్ 500 కోట్స్ అంటున్నాం. ఇక్కడ చూడండి అమరావతి టూరిజం సెంటర్ అంటే అమరావతిలో పర్యాటక కేంద్రాలకు కేంద్రము 500 కోట్లు, అంటే కేంద్రం 500 కోట్లు ఇచ్చింది. దాంతో మనం అంటే భవానీ దీపం, కనకదుర్గమ్మ దేవాలయం నుండి భవానీ దీపం వరకు ఏం నిర్మించాలి? రోప్ వే, వేలాడి తీగే. అంటే మనకు కనకదుర్గమ్మ టెంపుల్ పైనుంచి భవానీ దీపం ఎటువైపు ఉంటుంది? కృష్ణానదికి అటువైపు ఉంటుంది. అంటే ఇది కనకదుర్గమ్మ కొండ, ఇది ప్రకాశం బ్యారేజీ, ఇది కృష్ణానది, యువతలే భవానీ దీపం ఉంటుంది. అంటే ఈ కొండ నుంచి కృష్ణానదిలో పైకి వెళ్ళి ఇటు రావాలన్నట్టు ఈ రోప్ వేలో శ్రీశైలంలో పాతాళ గంగ వేరు, అది ఎట్లయినా పైనుంచి కిందికి నది వరకు వచ్చి ఆగుతుంది. ఇది మొత్తం డ్యామ్లోకి వెళ్ళే పోవాలి. చూడండి చాలా డేంజరస్గా నిర్మిస్తారు అది రోప్వే. అంటే అంత ఈజీ కాదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేస్తారు, కూర్చోబెడతారు, ప్లస్ ఆ మధ్యలో బోట్లను కూడా రెడీగా ఉంచుతారండి. అటొకటి ఇటొకటి 2 బోట్లు వస్తాయి. తీగబడంగానే వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేయగానే పైకి తేలుతారు కాబట్టి ఏం కాదు. అంతా అన్ని ప్లాన్లతోటే దాన్ని తయారు చేస్తారు. కాబట్టి
మరి ఇప్పుడు ఆ రోప్వే నిర్మిస్తున్నారు. ఇక్కడ ఈ భవానీ దీపం నుంచి ఈ కనకదుర్గమ్మ వరకు నైట్ పూట్లో కూడా బోట్లు నడిపే విధంగా చర్యలు తీసుకుంటారు. ఆ బోట్లనే సకల సదుపాయాలు కూడా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. సౌండింగ్, లైటింగ్, రకరకాల వినోద కార్యక్రమాలు, అలానే క్యాటరింగ్ సదుపాయాలు కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఎంత అద్భుతంగా పర్యాటక కేంద్రం చూడండి, అంత అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అంటే అమరావతిని. అయితే ఇక్కడ మేజర్గా మరొకటి మనం పరిగణలోకి తీసుకుంటే, ఇక్కడ మనకు ఈ అమరావతిలో పర్యాటక కేంద్రంగా మనకు చూస్తే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, అమరావతి ఆలయం ఉంటుంది, పానకాల దేవాలయం నరసింహస్వామి ఉంటాడు, పానకాల నరసింహస్వామి, అమరావతి ఆలయము, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, కొండపల్లి గోలు, కోటప్ప కొండ, ఇవన్నిటిని కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా 500 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు పర్యాటక కేంద్రాలకు. ఇంకా అమరావతిలో అంకుర పరిశ్రమల అభివృద్ధి. అమరావతిలో అంకుర పరిశ్రమలు అంటే ఏంటిది అని అడుగుతారు. అంకుర పరిశ్రమలు అనగా అంటాడు స్టార్టప్ ఇండస్ట్రీస్. ఇంగ్లీష్లో స్టార్టప్ ఇండస్ట్రీస్ అంటాం, తెలుగులో అంకుర పరిశ్రమ అంటాం. అంటే అర్థమైంది, అంకుర పరిశ్రమ అంటే ఏంది? కొత్తగా స్థాపించే పరిశ్రమలు అంకుర పరిశ్రమలు అంటారు. మరి ఎన్ని సంవత్సరాల లోపు ఉంటే వాటిని అంకుర పరిశ్రమలు అనాలి? ఇప్పుడు ఈ సంవత్సరం స్థాపించినాం, నెక్స్ట్ ఇయర్ 2వ ఏడైంది అది, ఆ నెక్స్ట్ ఇయర్ 3వ ఏడైంది అది, ఆ నెక్స్ట్ ఇయర్ 4వ ఏడైంది, ఆ నెక్స్ట్ ఇయర్ 5వ ఏడైంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్థాపించే కొత్తవి ఉంటాయి, దాన్ని అంకుర పరిశ్రమ అంటాం. అట్లా అంకుర పరిశ్రమలు అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం స్థాపించే పరిశ్రమలు అంకుర పరిశ్రమ అంటామండి. అట్లా ప్రతి సంవత్సరం అంటే ఈ అమరావతిలో దాదాపు ఎన్ని అంకుర పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు, దానికి ఎంత ఖర్చు అవుతుందంటే దాదాపు మనం ఒక్కసారి చూస్తే మెయిన్గా ఇక్కడ 1691 అంకుర పరిశ్రమలు అండి, 1691 అంకుర పరిశ్రమలు స్థాపించాలనుకోరండి. ఇక్కడ 1691 అంటే మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ మేజర్గా మనకు మొత్తం 1691 పరిశ్రమలు కాదు ఎకరాలు, 1690 ఎకరాల్లో అంకుర పరిశ్రమలు స్థాపించాలి. మరి దీనికి వాస్తవానికి ఈ అంకుర పరిశ్రమలకు సంబంధించి ఎవరు అభివృద్ధి చేస్తారంటే సింగపూర్కు చెందిన అసెడాస్, సింగుబిడ్జి, శంభు కార్స్ అనే సంస్థలు ఈ పరిశ్రమను అభివృద్ధి చేస్తాయి. దాని పేరు చూడండి, మరి సింగపూర్కు చెందిన అసెండస్ ఇది అంకుర పరిశ్రమలో అభివృద్ధి చేస్తుంది. తర్వాత సింగ్ బ్రిడ్జ్ అని ఒక సంస్థ, ప్లస్ శంభు కార్ప్, ఇక్కడ ఈ 3 ముందుకొచ్చినాయి అమరావతిలో అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి. మనకి ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అంటే 1691 ఎకరాల్లో అమరావతిలో అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి సింగపూర్ దేశానికి చెందిన ఈ 3 సంస్థలు ముందుకు రావటం జరిగింది. మరి అసెండాస్ అని ఒక కంపెనీ, సింగు బిడ్జ్ అని ఒక కంపెనీ, శంభు కార్ప్ అని ఒక కంపెనీ. అంటే ఇప్పుడు మనం దాదాపు ఈ అమరావతి దాంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్మ్స్ చదివినామండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బంది. మరి వారు మాస్టర్ ప్లాన్ ఏమి వేసిండు, దానికి ప్లాన్ ఏమి వేసిండు, దీనికి ప్లాన్ ఏమి వేసిండు, దీన్ని ఎవరు అనేది అన్నీ చదివిన తర్వాత లోపడిపోయిన తర్వాత ఏ సంస్థ అనేది కూడా గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు. మనకు ఆ శ్వేతపత్రాలు అనవసరంగా ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయినాక విడుదల చేసినా అయిపోవు. ఈ ఎగ్జామ్ ముందు శ్వేతపత్రాలు విడుదల చేసి జనాలకు ఇళ్ళకెళ్ళే వస్తాయి, మనం అనుకోవడమే ఇళ్ళకెళ్ళే మొత్తం వస్తాయి కావచ్చు, వాళ్ళకెళ్ళి వస్తాయి కావచ్చు. ఇంత పెద్దగా చదివితే రేపు రావచ్చు రాకపోవచ్చు కూడా. నాకు తెలిసి రావచ్చు రాకపోవచ్చు కూడా చెప్పలేము. కానీ మీరందరూ ఏమనుకుంటారు, అన్ని శ్వేతపత్రాలకు వెళ్ళి వస్తాయి అనుకుంటారు చాలామంది. అది తప్పండి. వస్తే ఒక 2-3 బిట్లు ఏమొస్తాయో, 2 అంతే. 2 కోసం ఇప్పుడు ఒక్కొక్క శ్వేతపత్రం 30-40 పేజీలు విడుదల చేసిన మనోడు మళ్ళీ తక్కువ ఒక 4-5 పేజీలో రిలీజ్ చేసిన అయిపోవు, 30-40 పేజీల్లో రిలీజ్ చేసిండు. మరి ఇక్కడ
ఇది ఒక అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే మేజర్గా మనకు అమరావతిలో 4 మెగా పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకురండి. 4 మెగా పార్కులు ఇక్కడ. ఒకటి శాఖమూరులో 300 ఎకరాల్లో సెంట్రల్ పార్కు, మరి శాఖమూరు సెంట్రల్ పార్కులో మరొక 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మించిన పర్యాటక కేంద్రం, 300 ఎకరాలు ఒకటి, 50 ఎకరాలు ఒకటి శాఖమూరు. నీరుకొండలో 500 ఎకరాల వాటర్ లేక్స్ పార్కు ఇదొకటి. రాష్ట్ర సచివాలయం ముందు 21 ఎకరాల్లో మల్కాపురం పార్కు. మొత్తం శాఖమూరులో 500 అంటే 50 ఎకరాలు ఒకటి, 300 ఎకరాలు ఒకటి. తర్వాత నీరుకొండలో 500 ఎకరాల వాటర్ లేక్స్ పార్క్ ఒకటి. సచివాలయం ముందు 21 ఎకరాల్లో మల్కాపురం పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇదంతా పర్యాటక రంగానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ శాఖమూరు పార్క్ అయితే పర్యాటక రంగాన్ని, నీరుకొండ పార్క్ అయితే పర్యాటక రంగాన్ని. ఇక్కడ రాష్ట్ర సచివాలయం ముందు 21 ఎకరాల్లో మల్కాపురం పార్క్ని ఏర్పాటు చేసి ఇక్కడ విభిన్న రకాల మెడిసిన్ ప్లాంట్లను అంటే మెడికల్ ప్లాంటేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఔషధ మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయబోతున్నారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంటే మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1.0 అయిపోయింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2.0 కూడా అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 3.0 నడుస్తుందండి. భవిష్యత్తులో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 రాబోతుంది 2030 వరకు. 2040లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 5.0 రాబోతుంది. అంటే మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో వచ్చినప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మొత్తం కూడా మనుషులు పనిచేయరు. ఎవరు పనిచేస్తారు? రోబోలు. మరి రోబోలు పనిచేస్తాయి చూడండి, రోబో టెక్నాలజీ. మరి అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా మరి తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళిక అనేది కూడా తయారవుతుంది. మరి అది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇక దీని తర్వాత మనకు జనరల్గా ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి అమరావతికి రైల్లో పోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ నుంచి అమరావతికి రైలు మార్గంలో వెళ్ళాలంటే వరంగల్, ఖమ్మము, విజయవాడ, మరి గుంటూరు అట్లా ఒక మార్గం ఉంది. మరి హైదరాబాదు, భువనగిరి, నల్లగొండ, మనకు మిర్యాలగూడ, తర్వాత గుంటూరు, మంగళగిరి, గుంటూరు. అయితే మనకి ఎక్కువ అమరావతికి హైదరాబాద్కి పోయేది అమరావతిని అంటే హైదరాబాద్ నుంచి అమరావతికి ఎక్కువ రైలు ప్రయాణం ఎక్కడ జరుగుతుందంటే విజయవాడ నుంచే జరుగుతుందండి. ఖమ్మం, విజయవాడ నుంచి జరుగుతుంది. ఖమ్మం దాటిన తర్వాత మధిర అని ఒకటి ఉంటుంది. మధిర దాటిన తర్వాత ఎరుపాలెం అని ఒకటి ఉంటుందండి. ఖమ్మం డిస్టిక్ లాస్ట్ బార్డర్ అది దాటితే కొండపల్లి వస్తుంది. అయితే ఎరుపాలెం నుంచి అమరావతికి ప్రత్యేకంగా రైలు మార్గం వేయాలని ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్రం ఓకే చెప్పింది. అంటే నీకు ఎరుపాలెం నుంచి కొండపల్లి పోయి ఇబ్రాహీంపట్నం పోయి విజయవాడ పోయి విజయవాడ నుంచి మళ్ళీ ఇక్కడ గుంటూరు పోవాలి. ఇక్కడ డైరెక్ట్ మన ఎరుపాలెం నుంచి ఇట్లా గుంటూరు ఇట్లా అమరావతికి పోవటానికి డైరెక్ట్ రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓకే చెప్పింది. చూడండి, మరి దాన్ని దాదాపు 57 కిలోమీటర్లు వస్తుంది షార్ట్కట్లో. ఇట్లా తిరిగి పోయే బదులు షార్ట్కట్ ఎరుపాలెం టు ఇక్కడ నంబూరు టు అమరావతి, గుంటూరు. అంటే 57 కిలోమీటర్లకు మనకు జనరల్గా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అంటే ఆమోదం ముద్రేసింది. దీనికి సంబంధించి 450 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. 450 హెక్టార్లు అంటే ఖమ్మం, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాలో సేకరిస్తున్నారు. అంటే ఎరుపాలెం అనేది ఖమ్మం డిస్టిక్, అది దాడితే ఎన్టీఆర్ డిస్టిక్, మరి తాడితే మనకు గుంటూరు, పల్నాడు జిల్లాలో 450 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. మరి ఇప్పుడు ఇది జనరల్గా
అయితే మనకు అమరావతి అనేది కృష్ణానది ఒడ్డునున్నప్పటికీ ఈ కృష్ణానదికి విపరీతమైన వరదలు వచ్చినప్పుడు అమరావతి ఈ ప్రాంతం అంతా మునిగిపోయే ప్రమాదం ఉంది. మరి మునిగిపోయే రాజధానికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఎందుకు ఇస్తుంది? మునిగిపోయేదానికి ప్రపంచ బ్యాంక్ అప్పిచ్చి లాస్ కాదు కదా. అందుకే ప్రపంచ బ్యాంకు అమరావతికి అప్పిచ్చే ముందు కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏం పెట్టిందంటే ఎంత వరదలు వచ్చినా కృష్ణానదికి భవిష్యత్తులో అమరావతికి వాటర్ రావద్దు, రాకుండా ప్లాన్ ఉంటుంది. ఏం ప్లాన్ ఉంటుంది అంటే అక్కడ రిజర్వాయర్లు కట్టాలి, ప్లస్ కృష్ణానదికి వాల్ కట్టాలి. వాల్ కట్టడం ఏంది? గోడ, రిటైర్నింగ్ వాల్ కట్టాలి. ఇప్పుడు నువ్వు చూడు, ఎంత వరదలు వచ్చినా భద్రాచలం సిటీ మునగదు. ఎందుకు మునగదు? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భద్రాచలం సిటీ చుట్టూ వాల్ కట్టిండు. చాలా హైట్ కట్టిండి, బిల్డింగ్ కంటే హైట్ కట్టిండు. అప్పుడు ఏమైతే ఆ వాళ్ళకి వెళ్ళబడి ముందుకు ఉరుకుతాయి కానీ ఇటు భద్రాచలం సిటీలోకి రావు వాటర్. అట్లా ఆ విధంగా కట్టాలి అనేది ఒక ఒప్పందం ఉంది. ఇట్లా మనకి ఇట్లా కృష్ణా అనేది ఇట్లా ఉంటే దీనికి ఇట్లా వాళ్ళు ఎత్తు కట్టినాం అనుకోండి, ఇళ్ళకి వెళ్ళి పడి ఇటు ఉరుకుతాయి ఇక నీళ్ళు, ఇటు రావు, స్ప్రెడ్ కావు. దాన్ని అట్లా కడతా అంటేనే ఇచ్చింది. దాంతోపాటు రిజర్వాయర్లు కూడా కట్టాలి. మరి ఇక్కడ జనరల్గా 3 వాగులు కట్టాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే కొండవీటి వాగు ఒకటి, పాల వాగు ఒకటి, గ్రావిటీ కెనాల్ ఒకటి. దీనికి నెదర్లాండ్ కన్సల్టెన్సీ ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. నెదర్లాండ్ కన్సల్టెన్సీ ఇక్కడ చూడండి, రాజధానికి 15 కోట్ల రుణం ఇస్తున్న ఏడీబీ ప్లస్ ప్రపంచ బ్యాంకు కొన్ని నిబంధనలు పెట్టింది. అమరావతిలో ఈ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ని 48.3 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎవరు తయారు చేశారంటే నెదర్లాండ్ కన్సల్టెన్సీ. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నీరుకొండ వాగు 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెం వాగు 0.1 టీఎంసీలు, శాఖమూరు వాగు 0.01 టీఎంసీల సామర్థ్యంతో 3 రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఇక్కడ ఒకటి నీరుకొండ వాగు 0.01 టీఎంసీలు, కృష్ణాయపాలెం వాగు 0.01, ఇది కూడా ఇది 0.0, నీరుకొండ వాగు 0.04, ఇది 0.01, కృష్ణాయపాలెం వాగు, శాఖమూరు వాగు 0.0 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారు. ఇది ఎక్కడంటే రాజధాని లోపల, రాజధాని సిటీ లోపల 3 రిజర్వాయర్లు ఉంటాయి. మీరు రాజధాని సిటీ అంత చిన్నది కాదని చెప్పిన 8,352 చదరపు కిలోమీటర్లు, సిఆర్డిఏ సిటీ 217 చదరపు కిలోమీటర్లు. 217 చదరపు కిలోమీటర్లు అంటే చిన్నది కాదు. 217 కొల్లేరు సరస్సు ఎంత ఉంటుందో అమరావతి రాజధాని అంత ఉంటుంది. 217 చదరపు కిలోమీటర్ అంటే హైదరాబాద్ మొత్తం అంతే. హైదరాబాద్ మొత్తం 217 చదరపు కిలోమీటర్లు, అంత పెద్దది. అయినప్పుడు ఇక్కడ రాజధాని వెలుపల లామ్ అంటే గుంటూరు పక్కన ఉండే లామ్ పెద్ద పరిమి వరకు గ్రావిటీ కెనాల్ వెడల్పు లోతు చేయటంతో పాటు వైకుంఠం వద్ద 0.7 టీఎంసీల సామర్థ్యంతో, ఇక్కడ లామ్ వద్ద 0.3, పెద్ద పరిమి వద్ద 0.33, వైకుంఠం వద్ద 0.17 టీఎంసీలతో రిజర్వాయర్లు నిర్మిస్తారు. అంటే రాజధాని లోపల, రాజధాని వెలుపల. రాజధాని లోపల నిర్మించేది ఒకటి కొండవీటి వాగు, కృష్ణాయపాలెం వాగు, గ్రావిటీ కెనాల్. మరి ఇప్పుడు రాజధాని వెలుపల నిర్మించేది లామ్, పెద్ద పరిమి వాగు, లామ్, ఇంకొకటి వైకుంఠాపురం రిజర్వాయర్. వైకుంఠాపురము, లాము, పెద్ద పరిమి ఇవి వెలుపల. కొండవాగు, నీరుకొండవాగు, కృష్ణాయపాలెం, శాఖమూరు వాగులు మాత్రం లోపల నిర్మిస్తారండి. మరి ఇది అమరావతికి సంబంధించిన మనకు శ్వేతపత్రము. ఇంకా అమరావతిలో ఏమేమి ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఇప్పటికే. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది, విట్ ఉంది, తర్వాత ఎయిమ్స్ ఉంది,
ఇంకా తర్వాత మనకు కేంద్రీయ విద్యాలయం కూడా ఉన్నదండి అక్కడ, సెంట్రల్ స్కూల్ అక్కడ ఉంది. చాలా ఉన్నాయి అక్కడ. నాలెడ్జ్ సెంటర్ ఉంది, లా యూనివర్సిటీ ఉంది, ఫోర్నెక్స్ యూనివర్సిటీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనకు ఒక 20 దానికి ఉంటాయి. మరి ఇప్పుడు మనం ఆర్థిక విషయాల్లోకి వెళ్తే 3వ శ్వేతపత్రం ఆర్థిక విషయాలు. ఇలా కూడా కొన్ని మెయిన్ పాయింట్లు చదవాలి. వైట్ పేపర్ 3 ఆర్థిక విషయాలు. మరి ఇక్కడ ఆర్థిక విషయాలు ఏమున్నది అంటే 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మరి అప్పులను కూడా, ఆదాయంతో పాటు అప్పులను కూడా పంచడం జరిగింది. ఆనాడు అప్పులను ఎలా పంచిరంటే వాస్తవానికి జనాభా ప్రాతిపాదికన అప్పులు పంచారు. మరి ఆనాడు జనాభా ఆంధ్రప్రదేశ్కి 58% అండి, తెలంగాణకు 42% జనాభా, అంటే 58-42. 100 మందిని తీసుకుంటే ఏపీ జనాభా 58%, తెలంగాణ జనాభా 42%. ఈ ప్రాతిపాదికన ఆదాయం కానీ, ఆస్తులు కానీ, అప్పులు కానీ పంచడం జరిగింది. అంటే ఆస్తులు, అప్పులు, ఆదాయం రెండు సెట్ చేశారు ఇట్లా. అయితే 42% ఉన్న తెలంగాణ చూడండి, 58% ఉన్న ఆంధ్రప్రదేశ్, 58% ఉన్న ఆంధ్రప్రదేశ్కి 46% ఆదాయం వస్తే 42% ఉన్న తెలంగాణకు 54% ఆదాయం ఉంది. ఇప్పుడు ఒక్కసారి 58, 46, 42, 56, 54 చూడండి. అంటే ఏపీ, తెలంగాణ ఇక్కడ జనాభా 58%, ఇక్కడ 42%, ఆదాయం మాత్రం ఇక్కడ 46%, ఇక్కడ 54%. అంటే ఇప్పుడు జనరల్గా విడిపోయిన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువ. తలసరి ఆదాయంలో కూడా ఏపీ బ్యాక్వర్డ్గా ఉంది తెలంగాణతో పోలిస్తే. పర్ క్యాపిటల్ ఇన్కంలో బ్యాక్వర్డ్నెస్ ఉంది. మరి ఇన్కంలో కూడా వెనుకబడి ఉంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరంగా జిఎస్డిపిలో ముందుంది, కానీ పారిశ్రామిక పరంగా, సేవా పరంగా జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో లేదు. దాదాపు 60% జిఎస్డిపి తెలంగాణలో సేవారంగం నుండి వస్తే 40% జిఎస్డిపి మించి కూడా సేవారంగం ద్వారా ఆంధ్రప్రదేశ్కు జిఎస్డిపి లేదండి. అంటే ప్రభుత్వ కార్యాలయాలు ప్లస్ వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు, తర్వాత మనకు 5 స్టార్ హోటల్సు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు, ఐటీ సంస్థలు, సేవారంగ సంస్థలు, పరిశ్రమలన్నీ హైదరాబాదులో కేంద్రీకృతం కావటం, ఇలాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయింది. మరి నష్టపోయినప్పుడు మరి మనకు ఎంత, మరి అప్పు ఎంత ఉంది? మరి ఇప్పుడు 2014 నుంచి 19 మధ్య అప్పులు ఎంత చేశారు? 19 నుంచి 24 మధ్య అప్పులు ఎంత చేయటం జరిగింది? అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఈ 10 ఇయర్స్లో మరి ఫస్ట్ పీరియడ్లో బాగుందా ఆర్థిక పరిస్థితి, సెకండ్ పీరియడ్లో బాగుందా ఆర్థిక పరిస్థితి అనేది మనకు చాలా డేటాలు ఉన్నాయి. ఆ డేటాలు మనం ఒకసారి తీసుకుంటే ఇక్కడ మనకు మేజర్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ 58%, 46%, 42%, 54%. 14-15లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 95,185 రూపాయలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం. అయితే అప్పుడు విడిపోయిన తర్వాత ఏపీ తలసరి ఆదాయం 93,903 రూపాయలు అయితే తెలంగాణ తలసరి ఆదాయం 124,104 రూపాయలండి. చూడండి, ఏపీకి తెలంగాణకి ఎంత తలసరి ఆదాయంలో తేడా ఉంది. అంటే ఇక్కడ
కంబైన్డ్ ఏపీ 95,185 రూపాయలు అయితే, ఏపీది 93,903 రూపాయలు అయితే, తెలంగాణది 1,24,104 రూపాయలు. అంటే రాజధాని కోల్పోవటం వల్ల ఆర్థికంగా, ఉద్యోగపరంగా, ఆదాయపరంగా ఏపీ నష్టపోయింది. ప్లస్ ఇక్కడ విభజన ఫలితంగా ఇక్కడ సేవారంగం తెలంగాణకి వెళ్ళగా ప్రాథమిక రంగము ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందండి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 33% ఆదాయం దేని ద్వారా వస్తుంది? వ్యవసాయం ద్వారా. ఇక్కడ 33%, 23% పారిశ్రామిక రంగం ద్వారా. అంటే 33 + 23 66 ప్లస్ 56 ప్లస్ 44 100%. సేవారంగం 44 ఏపీలో. ఇక్కడ 19% తెలంగాణకి వ్యవసాయ రంగం, 19% పారిశ్రామిక రంగం, 62% సేవారంగం. ఎప్పుడైనా ఒక రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే కాంట్రిబ్యూషన్, జిఎస్డిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టార్ ఉండాలి, వ్యవసాయ రంగం ఉండకూడదు. వ్యవసాయాన్ని మనం బేస్ చేసుకుంటే అతివృష్టి వచ్చి అనావృష్టి వచ్చినప్పుడు మన ఎకానమీ దెబ్బతింటుంది. అదే సర్వీస్ సెక్టార్ అనుకోండి, ఎకానమీ దెబ్బతిన్నది. మరి ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా సర్వీస్ సెక్టార్ మీద బేస్ అయితే, ఏపీ డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్ సెక్టార్. చూడండి, అంటే కేవలం 33% వస్తుంది, ఇక్కడ 19% వస్తుంది. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒక్కసారి చూస్తే ఇది అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎందుకు చితికిపోయిందంటే సేవారంగం తగినంతగా అభివృద్ధి లేకపోవటం, పారిశ్రామిక రంగంలో ప్రోగ్రెస్ లేకపోవటం. మరి అయినప్పటికీ సేవాపరంగా, పారిశ్రామిక పరంగా వెనుకబడి ఉన్నప్పటికీ 2014 నుంచి 2019 మధ్య ఆనాటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, రాగానే వెంటనే 1,667 కోట్ల రూపాయలతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాడు. పట్టిసీమ ఇంతకుముందే చెప్పినాం. పట్టిసీమ యొక్క ఆశయం ఏంది అంటే పోలవరం పూర్తయ్యే వరకు కృష్ణా డెల్టాకు నీళ్ళు అందించాలి. పోలవరం ఎప్పుడు పూర్తయిద్దో మనకు తెలియదు. మరి ఆ పూర్తయ్యే వరకు కృష్ణాలో వాటర్ లేదు కాబట్టి, కృష్ణా డెల్టా ఎడారవుతుంది కాబట్టి గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణాలో అంటే ప్రకాశం బ్యారేజీలు నింపి దాంతో మనం ఆ కృష్ణా డెల్టాకు సాగునీరు అందించడానికి 1,667 కోట్లు ఖర్చు పెట్టారు. తాత్కాలిక పథకం పట్టిసీమ, శాశ్వత పథకం కాదు. నేను చెప్పిన గోదావరికి ఒడ్డున ఏం చేస్తారు, ఓ మోటార్ లిఫ్ట్ పెడతారు, అల్లకు పైపులు వేసి కరెంటు మోటార్ ఆన్ చేస్తే ఆ పైపులకి వెళ్ళి వాటర్ గుంజి కెనాల్లో పోతా అంటే కెనాల్లో పడి వచ్చి ప్రకాశం బ్యారేజీలు పడతాయి. మరి అది పోలవరం పూర్తయితే ఆ లిఫ్ట్ ఏమైంది, తీసేస్తారు. ఎందుకంటే లిఫ్ట్ ఎందుకు తీసేస్తారంటే కరెంట్ బిల్ ఖర్చు వస్తుంది కాబట్టి, ప్రాజెక్టు కరెంట్ బిల్ ఉంటుంది కాబట్టి. మరి అలా వచ్చిన ఒక్క 1.5 ఇయర్లనే మరి పట్టిసీమ ఎత్తిపోతల పథకం మీద 1,667 కోట్లు ఈ గవర్నమెంట్ ఖర్చు పెట్టి మరి కృష్ణా డెల్టాకు నీళ్ళు అందించడం వల్ల కృష్ణా డెల్టా కింద రైతులు 44,000 కోట్ల ఆదాయ వనరులు పొందటం జరిగింది. అంటే ఆ కృష్ణా డెల్టా కింద పంటలు పండించుకోవటం వల్ల వాళ్ళకు వచ్చిన ఆదాయం 44,000 కోట్ల ఉత్పత్తి జరిగిందండి. 44,000 కోట్ల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చినాక మనకు విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, అంటే విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాలను కూడా విస్తరించారు. ప్లస్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పనులు జరిగినాయి. ఓర్వకల్లు విమానాశ్రయం కూడా ఈ ప్రభుత్వమే 2014-19 మధ్య నిర్మించటం జరిగింది అనేది మనకు ఆర్థికంగా చూస్తే ఇక్కడ ఇక మనకు ఇక్కడ ఒక్క ఈ 5 ఇయర్స్లో 2014 నుంచి 2019 మధ్య ఈ 5 ఇయర్స్లో రాష్ట్రంలో కొత్తగా 4,386 కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ వేయటం జరిగింది ఈ 5 ఇయర్స్లో టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో. అంటే ఈ 5 ఇయర్స్లో 4,386 కిలోమీటర్ల రోడ్డు మార్గాలు ఈ 5 ఇయర్స్లో ఈ ప్రభుత్వం వేస్తే ఇక్కడ జనరల్గా దీంతోపాటు మచిలీపట్నం,
భావనపాడు రామయ్యపట్నం పోర్టు యొక్క పనులను కూడా ప్రారంభించింది. అంటే ఇప్పుడు మనం వైసీపీ ప్రభుత్వంలో ఏం చదవాలి? శ్వేతపత్రంలో ఓ రోడ్లు వేయలేదు, ఓ పోర్టులు స్టార్ట్ చేయలేదు అని ఇప్పుడు మనం ఓ ప్రాజెక్టులు కట్టలేదు అని చదవాలన్నట్టు ఇప్పుడు శ్వేతపత్రంలో. అంటే మచిలీపట్నం రామయ్యపట్నం భావనపాడు పోర్టులను ప్రారంభించిందంట. ఓర్వకల్ విమానాశ్రయం పూర్తి చేసిందంట. దాగదర్తి విమానాశ్రయం పనులు ప్రారంభించింది. రాజమండ్రి, కడప, మరి చూడండి విజయవాడ, గన్నవరం మరి విమానాశ్రయాలు అభివృద్ధి చేసింది అంటాడు. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 17, 18, 19లో ఏపీ ఫస్ట్ ప్లేస్ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో వరుసగా 3 years ఏపీనే ఫస్ట్ ప్లేస్ ఉంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ విడుదల చేయలేదండి. ఆయనది లేదు నాన్నది. ఆయన ఎందుకు రిలీజ్ చేస్తాడు? అది దాన్ని రిలీజ్ చేసేది వేరుంటుంది. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఇప్పటివరకు లాస్ట్ 19 ఉంది, కానీ కొత్తవి రాలేదు. కొత్తవి వచ్చి ఉంటే ఈయన పర్ఫార్మెన్స్ ఎంతోదో తెలిసేది మనకి. కాబట్టి ఆయన ఉన్న 3 సంవత్సరాలు 17లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ బయటకు వచ్చింది, 18లో వచ్చింది, 19లో వచ్చేసరికి వరుసగా 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో మొదటి స్థానం ఆక్రమించింది. ఇంకా ఈయన పీరియడ్లో 8 లక్షల మందికి కూడా శిక్షణ ఇవ్వటం జరిగిందండి. 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వటం జరిగింది. అంటే దాదాపు నరేంద్ర మోడీ సెంట్రల్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను ఒక స్కీమ్ తీసుకొచ్చిండు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన అనే స్కీమ్ తీసుకొచ్చాడు. స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఈ పథకాల కింద ఏపీలో ఈ 2014 నుంచి 19 మధ్య దాదాపు మరి ఇక్కడ మెయిన్గా చూస్తే 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వటం జరిగింది అనేది కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇంకా పారిశ్రామిక రంగంలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది, శిక్షణ ఇచ్చి స్కిల్స్ పెంపొందించి వాళ్ళకి. ఇంకా ఇక్కడ 2 ఇండస్ట్రియల్ కారిడార్లను అనౌన్స్ చేసింది మన ప్రభుత్వం. ఒకటి ఎక్కడంటే విశాఖపట్నం టు చెన్నై కారిడార్, 2 చెన్నై టు బెంగళూరు కారిడార్. 2014-19 దశలోనే అప్పటి ప్రభుత్వము 2 ఇండస్ట్రియల్ కారిడార్లు అనౌన్స్ చేసింది. చేస్తే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల ఇండస్ట్రియల్ కారిడార్లను పక్కన పెట్టింది. ఇండస్ట్రియల్ కారిడార్లు పూర్తి చేయడంలో ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అంటే ఇక్కడ విశాఖపట్నం నుండి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అది. రెండోది చెన్నై టు బెంగళూరు కారిడార్. అంటే అది మనం జనరల్గా మనం ఒక్కసారి తీసుకుంటే ఇక్కడ ఇలా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు దీనిపైన తెలంగాణ ఉంటుందండి. ఇలా అయితే ఇక్కడ విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి ఈ చెన్నైకి వస్తుంది ఇండస్ట్రియల్ కారిడార్. ఇదంతా తూర్పు తీర కారిడార్ ఇది. అప్పుడు ఈ చెన్నై నుండి బెంగళూరు కారిడార్ ఒకటి వస్తుంది. అప్పుడు హైదరాబాద్ నుంచి ఒక బెంగళూరు కారిడార్ అని ఒకటి వస్తుంది. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేసింది. అప్పుడు చూడండి కారిడార్లు ఎట్లా కవర్ అవుతున్నాయి. అందుకే 2 కారిడార్లను తీసుకొచ్చారు, కానీ ఈ 5 ఏళ్ళలో కారిడార్లను ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఒకవేళ ఆ కారిడార్లు కనుక పూర్తయి ఉంటే ఈ 5 yearsలో కనుక కొంచెం పూర్తి చేసినా, కొద్ది గొప్ప దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు నిరుద్యోగం తగ్గేది, రాష్ట్ర జిఎస్డిపిలో వాటా పెరిగేది. దేశంలోనే అతిపెద్ద కారిడార్ చెన్నై టు విశాఖపట్నం కారిడార్. దేశ వైశాల్యంలో 3.5% ఉంది ఆ కారిడార్. 110 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంది ఆ కారిడార్. 1,00,000 కోట్ల పెట్టుబడి కావాలి ఆ కారిడార్ పూర్తి కావాలంటే. దానికి కూడా వరల్డ్ బ్యాంక్ అప్పిచ్చింది, ఏడీబీ అప్పిచ్చింది ఫస్ట్ ఫేజ్లో. ఏ కారిడార్కు? చెన్నైకి, విశాఖపట్నం.
మరి దాన్ని పక్కన పెట్టిరు బెంగళూరు, మరి ఇక్కడ బెంగళూరు, మరి చూడండి ఇక్కడ చెన్నై కారిడార్ను కూడా ఈ వచ్చిన ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇక ఈ మొదటి దఫాలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఇక్కడ కియా మోటార్స్, హీరో మోటార్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. కియా మోటార్ల కంపెనీ వచ్చింది, హీరో మోటార్ కంపెనీ వచ్చింది, అపోలో టైర్ల కంపెనీ వచ్చింది, సెల్కాన్ కంపెనీ వచ్చింది, ఏషియన్ పెయింట్ వచ్చింది. ఏషియన్ పెయింట్ల కంపెనీ వచ్చిందని చెప్తున్నాం. మరి ఇంకా సెల్కాన్ కంపెనీ వచ్చింది, ఫాక్స్కాన్ కంపెనీ వచ్చింది. ఫాక్స్కాన్, సెల్కాన్, హీరో మోటార్స్, కియా మోటార్స్, అపోలో టైర్ల కంపెనీ, ఏషియన్ పెయింట్ల కంపెనీ ఈ మధ్య కాలంలో 14 నుంచి 19 మధ్య వస్తే 19 నుంచి 24 మధ్యలో ఏమొచ్చినాయి? కియా మోటార్ల కంపెనీ రిటర్న్ పోయే పరిస్థితిలో ఉంది, కానీ పోలేదు. లాస్ట్కి అది రిటర్న్ పోదాం అనుకున్నది, వాడు తీసుకొని చెన్నైకి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఆల్రెడీ 1000 కోట్ల పెట్టుబడి పెట్టిండు. అప్పటి కియా మోటార్స్ వాడిని వాడు గోరెంట్ల మాధవ్ బెదిరించాడు. నా నియోజకవర్గంలో ఉన్నావు, నాకు ఇంత ఇస్తేనే నువ్వు ఇంత నడుపుకోవాలి పరిశ్రమ, లేకపోతే లేదని బెదిరించాడు. అయినా కానీ కియా కంపెనీ నిలబడ్డది అక్కడ. ఇంకా అనుబంధ సంస్థలు విస్తరించలేదు. వాళ్ళు కియా కంపెనీ ఎంకరేజ్ చేసి ఉంటే అనేక అనుబంధ సంస్థలు పెట్టేటోళ్ళు ఆ చుట్టుపక్కల అదే ప్రదేశం ఇంకా విస్తరించేది. వాళ్ళు కియా అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ మీద అంటే కక్షపూరిత సాధించడం వల్ల వాడు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయలేకపోయిండు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చేసరికి కరెంటు కూడా కొరత ఉంది. కరెంటు కొరతున్న రాష్ట్రాన్ని 19 వరకు మిగుల్లోకి తీసుకురావటం జరిగిందండి. అంటే కరెంటు కొరతలో ఉన్న రాష్ట్రాన్ని మిగుల్లోకి తీసుకురావటం జరిగింది. ఇంకా ఇక్కడ చూడండి, మరి 1.1 లక్షల కోట్లతో 7,78,000 మందికి 7,72,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించటం జరిగింది ఈ ప్రభుత్వం. ఇంకా ఈ ప్రభుత్వం అంటే ఫస్ట్ దశలో ఏం చేసిందంటే 200 రూపాయలున్న పెన్షన్ 2,000కు పెంచింది. ఆయన వచ్చేసరికి పెన్షన్ ఎంత? 200 రూపాయలు. లాస్ట్ పోయే వరకు ఎంత చేసిపోయాడు? 2,000 చేసిపోయాడు. మరి ఈయన ఈ 5 ఏళ్లలో పెంచింది ఎంత? ఆయన పెంచింది 9 రెట్లు అయితే ఈయన పెంచింది ఏముందండి? 1000 రూపాయలు పెంచాడు. మరి 200ది 1,800 పెంచితే 2,000ది 3,000 పెంచిండండి. అంటే చూడండి, ఆయన ఎన్ని రెట్లు పెంచిండు? 9 రెట్లు. ఈయన ఎన్ని రెట్లు పెంచిండు? 5 రెట్ల. 5 రెట్లు పెంచాలంటే 10,000 పెన్షన్ కావాలి. మీకు 2,000 పెన్షన్ 5 రెట్లు పెంచితే 10,000 అవుద్ది నాన్న. 1 రెట్టు పెంచితే 4,000 అవుద్ది. 2 రెట్లు పెంచితే 6,000 అవుద్ది. 3 రెట్లు పెంచితే 8,000 అవుద్ది. ఉన్నదానికి 1 రెట్టు, ఉన్నది ఎంత? 2,000. దానికి 1 రెట్టు పెంచితే 4,000. దాన్ని 2 రెట్లు పెంచితే 6,000. 3 రెట్లు పెంచితే 8,000. 4 రెట్లు పెంచితే 10,000 అవుతుంది. మరి ఆయన 200ది 2,000 చేసిందంటే ఎన్ని రెట్లు పెంచాడు? 9 రెట్లు పెంచాడు. మరి ఈయన 1 రెట్టు కూడా పెంచలేకపోయిండండి. ఇంకా రుణమాఫీ చేసాడు మొదటి దశలోనే దాదాపు 15,279 కోట్లు. 15,279 కోట్లు రుణమాఫీ చేయటం జరిగింది టీడీపీ ప్రభుత్వం. 15,279 కోట్లు ఇది. మరి ఇది జనరల్గా మనం చూస్తే ఇంత రుణమాఫీ చేయటం జరిగింది. మరి ఆనాడు కూడా 14 నుంచి 19 మధ్య చాలా పథకాలు ఉన్నాయండి. చంద్రన్న బీమా యోజనని, చంద్రన్న సంక్రాంతి కానుకలని, చంద్రన్న క్రిస్మస్ కానుకలని, మరి రంజాన్ తోఫా, చంద్రన్న రంజాన్ తోఫా అని, మరి ఇక్కడ ఇంకా తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్లని, 102లని, 108లని, వైఎస్ఆర్ మన ఎన్టీఆర్ వైద్య సేవ అని, ఎన్టీఆర్ క్యాంటీన్లని, పసుపు కుంకుమాలని, ఎన్ని స్కీములు ఉన్నాయని, చాలా స్కీములు. ఆయన కూడా మరి బాగానే ఖర్చు పెట్టిండు సంక్షేమం మీద. ఆనాడు 2014 నుంచి 19 మధ్య మొత్తం ఎక్స్పెండిచర్లో సోషల్ ఎక్స్పెండిచరే 34% ఉందండి.
34% ఎకనామిక్ ఎక్స్పెండిచర్, జనరల్ ఎక్స్పెండిచర్, సోషల్ ఎక్స్పెండిచర్. అంటే బడ్జెట్లో 3 వ్యయాలు ఉంటాయి. సాధారణ సేవలపై చేసేవేమో, సామాజిక సేవలపై చేసేవేమో, ఆర్థిక సేవలపై చేసేవేమో ఉంటుంది. అంటే ఇక్కడ దాదాపు ఈ 14 నుంచి 19 మధ్య 34% సామాజిక సేవలపై ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇంకా 279 తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్లను కూడా నడపటం జరిగింది. తల్లి బిడ్డలంటే 102లు. ఇంకా ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో 102లే కనుమరుగైపోయినాయి. 104లు వచ్చినాయి, 108లో కనపడ్డాయి, కానీ 102లు ఏడ కనపడలే మనకి ఈ 5 ఏళ్లలో. చూడండి, 104 108లో ఒక్కసారి 1088 స్టార్ట్ చేసిన బెంజ్ సర్కిల్లో జగన్మోహన్ రెడ్డి. ప్రపంచం చూసేటట్టు, భారతదేశం ప్రజలు మొత్తం ఆయనకెళ్ళి చూసేటట్టు నిజం ఒక చరిత్ర సృష్టించాడు. 2020 జూలై 1న విజయవాడలో బెంజ్ సర్కిల్లో 1088 అంబులెన్స్లు ఒక్కరోజు తెప్పించండి ఆయన. తెప్పించి బెంజ్ సర్కిల్ ఈ రోడ్డుకు ఒక 300, ఆ రోడ్డుకు ఒక 300, ఈ రోడ్డుకు ఒక 400, ఈ రోడ్డుకు ఒక 300 పెట్టి మనడు ఆ సర్కిల్లో ఒక్క 108 ఇట్లా జెండా ప్రారంభిస్తే అన్ని బయలుదేరిన 1088 మంది డ్రైవర్లను పిలిచిండు ఆ రోజు. ప్రపంచ దేశాలు కాదు, భారతదేశం అంతా చూసింది. లైన్లలో పోతా అంటే 104లు 108 లైన్. మరి ఆ రోజు రోజా కూడా 108 నడిపింది చూడండి, అది ఎక్కి. మరి ఆ విధంగా సృష్టించడు. కానీ తల్లి లేదు, బిడ్డ లేదు. 5 ఏళ్ళు తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ లేదు. పురిటి నొప్పులు వచ్చినప్పుడు తల్లిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పి డెలివరీ కాగానే మళ్ళీ తల్లి బిడ్డల్ని ఇంటికాడ దింపుతారండి. మరి అది లేదు. బసవతారక కిట్టు లేదు, మరి చంద్రన్న కిట్టు లేదు. అంటే జగన్ కిట్ లాగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే పైసలు ఇచ్చుడు లేదు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే ఆ బేబీకి కిట్లు ఇచ్చుడు కూడా లేదు. మరి ఆయన ఫస్ట్ దఫాలో గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకుంటే 6000 ఇచ్చిండు. అక్కడ బసవతారక కిట్ కింద తల్లికి బిడ్డలకు జాకెట్లు, బ్లౌజులు, చీరలు కూడా ఇచ్చాడు. అంటే వైద్య రంగంలో కూడా ఇవన్నీ విస్మరించిండు. ఇక మొదటి దశ 2014-19 మధ్య నీటి పారుదల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48,000 కోట్లు ఖర్చు చేసిందండి. అంటే టీడీపీ ప్రభుత్వం 48,000 కోట్లు ఒక్క 5 ఇయర్స్లో. ఇది మనకు చూడండి, పెద్ద తర, చిన్న తర, మధ్యతర ప్రాజెక్టుల మీద 48,000 కోట్లు ఖర్చు పెట్టి 11.3 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించారండి. 45,228 చెరువులను పునరుద్ధరించారు. 32.3 లక్షల ఎకరాలను స్థిరీకరించారు ఈ పీరియడ్లో, 2014 and 19 పీరియడ్లో.